నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. సార్ మనం చూసుకుంటే విజయసాయి రెడ్డి ఏదైతే ఈ చదరంగం ఆట ఏదైతే ఉందో దీంట్లో ఎలాగ పావులు కలుపుతున్నాడు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. మరి ఇది కొన్ని ఊహాగానాలు కూడా వస్తున్నాయి, కొంత వ్యూహం కూడా అనిపిస్తుంది. 18వ తారీఖు రమ్మంటే లేదు లేదు నేను 17వ తారీఖే వస్తానని చెప్పేసి అనే మాటలు కావచ్చు, ఈరోజు డుమ్మా కొట్టడం కావచ్చు, లేదా రేపు మిథున్ రెడ్డి ఏం చెప్తున్నాడో దాని బేస్ మీద చెప్పాలని చెప్పి చూస్తున్నాడా లేదా అనేది ఒకటైతే, ఇక్కడ ఇంకొక రకమైనటువంటి ఒక వార్తలు కూడా వస్తున్నాయి. జగన్తో సంప్రదింపులు ఏమైనా చేశాడా లేదా ఏంటి అనేది. మొత్తానికి ఏం జరగబోతుంది, ఎందుకని ఈరోజు విజయసాయి రెడ్డి డుమ్మా కొట్టాడు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో విజయసాయి రెడ్డి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయ్యాడు. ఇక్కడ విజయసాయి రెడ్డి అసలు వైసీపీని వీడుతారు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని ఎవరు అనుకోరు. ఎందుకంటే జగన్ మొదటి నుంచి జగన్ ఎక్కడైతే వ్యాపారాలు ప్రారంభమయ్యాలో వ్యాపారాల దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే రాజకీయాల తర్వాత అతను కేసుల విషయంలో A1గా జగన్ ఉంటే A2గా విజయసాయి రెడ్డి ఉండు. అధికారంలో కూడా పూర్తి అధికారాన్ని జగన్ తర్వాత అనుభవించిన వ్యక్తి ఎవరంటే విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి ఎప్పుడు కూడా వైసీపీని వీడుతాడని ఎవరు అనుకోలేదు. వైసీపీని వీడుతున్నాను, నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, వ్యవసాయం చేసుకుంటున్నాను అన్న రోజున అసలు విజయసాయి రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యాడు? ఎందుకంటే మిగతా వాళ్ళు చాలామంది పదవులు వచ్చి పదవుల తర్వాత వెళ్తే వాళ్ళని పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏదో అధికారం కోసం వెళ్తూ ఉంటారు, వస్తుంటారు. విజయసాయి రెడ్డి పరిస్థితి అది కాదు. మొత్తం అంటే లోతు నుంచి, డెప్త్ నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యాపార సంస్థల నుంచి అసలు అంటే చార్టర్డ్ అకౌంట్గా ఉండి విజయసాయి రెడ్డికి సంబంధించిన కేసులకు సంబంధించిన విషయంలో ఏ విధంగా డీల్ చేశాడు, ఇతను ఏ విధంగా లేని కంపెనీలను క్రియేట్ చేసి ఫండ్స్ తీసుకున్నాడు అన్న దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే మొత్తం విజయసాయి రెడ్డి కర్త కర్మ క్రియ అనేది అందరికీ తెలిసిన విషయం. అందుకే కొన్ని కేసుల్లో A2 జగన్మోహన్ రెడ్డి ఉంటే A1 విజయసాయి రెడ్డి ఉన్న సందర్భాన్ని కూడా చూడొచ్చు. అలాంటి సందర్భంలో విజయసాయి రెడ్డి బయటికి వెళ్తున్నాడు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా అనుమానాలు వ్యక్తమైన సందర్భంలో ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశం బయటికి రావడం జరిగింది. ఈ 5 ఏళ్ల కాలంలో ఏమేం కేసులు జరిగాయని, ఏమేం జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటాడంటే విజయసాయి రెడ్డి దగ్గరనే ఉంటుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కంప్లీట్గా. రాజకీయ నాయకుల చరిత్ర కానీ, గతంలో ఆరోపణలు పడ్డ వాళ్ళు కానీ, ముడుపులు తీసుకున్న విషయం కానీ ఏది ఉన్నా విజయసాయి రెడ్డికి తెలియకుండా ఏ పని జరగలేదనేది అక్కడ జరిగిన సత్యం. అలాంటి వ్యక్తి లిక్కర్ స్కామ్కు సంబంధించి కొన్ని బ్రేవరీస్ వాళ్ళ పేర్లు బయట పెడుతున్నాడు, కొంత అప్రూవల్గా మారుతున్నారని ఒక కలరింగ్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి, నెల నుంచి నేను అప్రూవల్గా మారుతున్నాను, నేను అందరినీ పేర్లు బయట పెడతానని కవరింగ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఈలోపు మిథున్ రెడ్డి పేరు బయటికి రావడం జరిగింది. లిక్కర్ స్కామ్లో అతను సిట్కు హాజరు అవ్వకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. హైకోర్టుకు ముందస్తు బెయిల్కి వెళ్ళడం జరిగింది. హైకోర్టు సిట్కు హాజరు అవ్వడం అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ 18వ తారీఖు నాడు హాజరు కావడానికి హైకోర్టు సిట్టు బృందం పిలవడం జరిగింది. అయినప్పటికీ తను ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆ సిట్టుకు ఖచ్చితంగా హాజరయ్యే పరిస్థితి ఉంది. ఏదో ఈ ఇన్వాల్వ్మెంట్ ఎవరైరో వీళ్ళదో సిట్టు బృందం ఈ విజయసాయి రెడ్డిని మిథున్ రెడ్డిని కలిపి విచారించడానికి పూనుకోవడం జరిగింది. అయితే ఇద్దరికి నోటీసులు పంపించడం జరిగింది. కానీ విజయసాయి రెడ్డి జనరల్గా నేను రాను, నాకు సమయం కావాలని కోరుకుంటారు. ఎవరైనా ఒక విచారణను పిలిస్తే నేను రేపు రాలేను, నాకు కొంత సమయం కావాలి, వారం 10 రోజులు. కానీ విజయసాయి రెడ్డి కాదు నేను నాకు ఒకరోజు ముందే వస్తాను, 17వ తారీఖు నాడే వస్తానని చెప్పడం జరిగింది. సరే, సిట్టు కూడా అంగీకరించడం జరిగింది. సరే, ఎప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్నలకు ఆయన చెప్పే సమాధానాలు, తర్వాత నెక్స్ట్ డే వచ్చే క్వశ్చన్ మిథున్ రెడ్డికి వేసే క్వశ్చన్స్ టాలీ చేసి చూసుకుంటారు. కాబట్టి వాళ్ళు కూడా సరే అనడం జరిగింది. సడన్గా ఈరోజు ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను ఈరోజు హాజరు కావట్లేదు, నాకు వీలు పడట్లేదు. మళ్ళీ ఎప్పుడు వస్తానో కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. జనరల్గా ఈరోజు వస్తానని చెప్పినాడు. సరే నేను రేపు వస్తాను, నీకు ఇచ్చిన సమయం రేపు ఉంది, రేపు కాకపోతే నేను ఎల్లుండి వస్తాను అంటే ఇవేవి చెప్పకుండా నేను ఈరోజు రావట్లేదు విచారణకు అని చెప్పిన సందర్భంలో మీరు ఏదైతే చెప్తున్న వ్యక్తి రేపు మిథున్ రెడ్డి చెప్పే అంశాల ఆధారంగా దాన్ని ముందుకు తీసుకెళ్దామా అనే దాని మీద అంటే పెద్ద గేమ్ ప్లాన్ ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. అయితే మనం చూసుకుంటే 18వ తారీఖు రావాల్సింది 17వ తారీఖు వస్తానని చెప్పి ఒక వ్యూహం అనుకోవచ్చు. ఆ 17వ తారీఖు కూడా రాకుండా ఎగ్గొట్టడం అనేది కూడా ఒక వ్యూహం అనుకోవచ్చు. రేపు మిథున్ రెడ్డి ఏం చెప్తాడనేది ఇంకొక వ్యూహం అనుకోవచ్చు. అయితే ఇప్పుడే అందుతున్న సమాచారం ఏంటంటే మిథున్ రెడ్డి కూడా రేపు నేను రాలేను,
ఏదైతే విజయసాయి రెడ్డికి ఎలాంటి అవకాశం అయితే ఇచ్చారో నాకు కూడా అదే అవకాశం ఇస్తూ నేనైతే రేపు రాలేను అంటూ మళ్ళీ విజయసాయి రెడ్డి ఏం చెప్తే దాని బేస్ మీద చేసుకొని మిథున్ రెడ్డి చెప్పాలనే ప్రయత్నాలు ఉన్నాడని కొంత సమాచారం అయితే వస్తుంది. సో మొత్తానికి రేపు మిథున్ రెడ్డి రేపు హాజరవుతాడు లేదు, ఎందుకంటే గతంలో కూడా చూసాం ఏదో సిట్ పిలిచిన ప్రతిసారి కూడా ఏదో ఒక వంక చెప్పడం కావచ్చు, లేకపోతే ముందస్తు బెయిల్ తీసుకొని రావడం కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తాడు. అటువంటి వ్యక్తి రేపు వస్తాడా రాడా సిట్ విచారణ కంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అనుమానం అయితే ఉంటుంది, అనుమానం వ్యక్తం చేయాలి. ఎందుకంటే గతంలో హాజరవడానికి రకరకాల కారణాలు వెతకడం, హైకోర్టుకు వెళ్ళడం, ముందస్తు ప్రయత్నం చేసిన సందర్భంలో తనకు ఒక అవకాశం ఉంది. విజయసాయి రెడ్డి రాలేదు కానీ నాకు కూడా వ్యక్తిగత కారణాలు ఉన్నాయి, వ్యక్తిగత పనుల వల్ల రాలేకపోతున్నా అని చెప్పే అవకాశం ఉంటుంది. అంటే చెట్టు ముందా విత్తు ముందా అనేదానికి విజయసాయి రెడ్డి ఏం చెప్తాడో దాని తర్వాత నేను చెప్దామనే ఒక అంశం ఉంటుంది. విజయసాయి రెడ్డి ఏమనుకుంటాడు, మిథున్ రెడ్డి ఏం చెప్తాడో నేను తర్వాత చెప్దాం అంటే ఈ రెండు వ్యూహాలు ఉండొచ్చు. ఈ రెండు వ్యూహాల వెనుక మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అనేది కూడా మరొక అనుమానం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ఏమో మొన్నటి వరకు అంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఏం వ్యక్తిగతంగా ఏం స్పర్ధలు వచ్చినట్టే మనకు కనిపించలేదు. నేను వైసీపీని వీడుతున్నానని చెప్పింది కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి ఆరోపణలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఇన్ని స్కాములు అంటే ఒకరు ఎవరైనా పార్టీ వీడిపోతుంటే వాళ్ళ నాయకుల మీద ఆరోపణలు చేస్తుంటారు, విమర్శలు చేస్తుంటారు, గతంలో వాళ్ళు చేసిన స్కామ్ల గురించి బయట పెట్టి వెళ్తూ ఉంటారు. కానీ తను ఎలాంటి ఆరోపణలు చేయలేదు, స్కామ్ల గురించి మాట్లాడలేదు, ఏది మాట్లాడకుండా నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పడం ద్వారా అది జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగమా, విజయసాయి రెడ్డిని బయటికి పంపించి లేదంటే కేంద్ర ప్రభుత్వంతో ఏమైనా సంప్రదింపులు జరుపుతుందా, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమన్నా అంటే ఇప్పుడు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి డైరెక్ట్గా గతంలో అంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి దూరంగా ఉండడం వల్ల డైరెక్ట్గా అప్రోచ్ ఉండే అవకాశం జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఉండే. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది, అక్కడ భాగస్వామిగా ఉంది, కీలక భాగస్వామ్యం ఉంది. అంటే టీడీపీ సపోర్ట్ లేకుండా అక్కడ ప్రభుత్వం మనుగడ సాధించే అవకాశం లేదు. ఇలాంటి సందర్భంగా డైరెక్ట్గా వైసీపీ ఎంటర్ అయితే అక్కడ అవకాశం ఉండదు, నీకు సమయం ఇయ్యారు, టైం దొరకదు అనే సందర్భంలో అతన్ని పార్టీ నుంచి బయటికి పంపించి ఈ విధంగా మేము మీకు సహకరిస్తాం, మేము మీతోటే ఉంటాం అని చెప్పి ఆ విధంగా కేసుల నుంచి బయటపడే అవకాశాన్ని ఏమన్నా విజయసాయి రెడ్డి ద్వారా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశా అనేది కూడా ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ప్రధాన అనుచరులే, మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డిని వచ్చుకుంటే జగన్కు ప్రధాన అనుచరుల జాబితాలో వచ్చుకుంటే టాప్ 10లో చూసుకుంటే వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. విజయసాయి రెడ్డి ముఖ్యంగా చూసుకోవచ్చు, ఎందుకంటే 40 ఏళ్ళ సుదీర్ఘ కాలంలో 3 తరాలకి తనే సీఏ, తనే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఆ రిలేషన్స్, రాజశేఖర్ రెడ్డి జగన్ ఆ ఫ్యామిలీ రిలేషన్స్ అని అంత రిలేషన్స్ కొనసాగించిన వాడు ఒక్కసారిగా బయటికి వెళ్తున్నాడు. ఎందుకంటే ఎవరు కూడా తన వ్యాపార భాగస్వామిని, తన సీక్రెట్స్ ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళనిచ్చే ప్రయత్నం చేయనియరు. ఎందుకంటే అది వెళ్ళినట్టయితే తనకు నెగిటివ్ ప్రభావం కనిపిస్తుంది. ఏ ఒక్క విషయం బయట పెట్టినా మొత్తం లీకేజ్ అవుద్దని చెప్పి ఎవరు బయటకు వెళ్ళే ప్రయత్నం చేయరు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగంగా ఇద్దరిని ఆడిస్తున్నాడా అనేది కూడా చర్చ జరుగుతుంది. కాకపోతే రేపు మనకు 18వ తారీఖు నాడు మిథున్ రెడ్డి ఈ అనుమానాస్పదంగా రేపు హాజరు కాలేదనుకో, ఖచ్చితంగా కూడా ఇది ఒక డ్రామాలాగా సిట్ బృందం ముందు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇద్దరిని అంటే సిట్ అనుకునేదంటే ఇద్దరిని ఎదురెదురుగానో లేకపోతే పక్క రూమ్లోనో లేకపోతే ఒకరి తర్వాత ఒకరిని విచారించినట్టయితే ఇతని సమాధానాలు అతనికి, అతని సమాధానాలు ఇతనికి తెలియకుండా ఉంటుంది. నెక్స్ట్ డేకి అప్పటికి ఏమైందంటే ఒకరోజు డిలే అయితే లీక్ అవుతాయి. ఆ లీకేజ్లు ఏమైందంటే తను చెప్పిన సమాధానానికి అనుగుణంగా మనం చెప్పొచ్చని ఒక ప్రణాళికతో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ దృష్టితోనే సిట్ పిలిచి ఉంటుంది. కానీ వీళ్ళు ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం జరిగినట్టుగా కనిపిస్తుంది. చూడాలి రేపు ఒకవేళ కనుక మళ్ళీ 18వ తారీఖు నాడు మిథున్ రెడ్డి హాజరు కాకపోతే ఖచ్చితంగా ఇది ఒక పథకం ప్రకారమే, ప్లాన్ ప్రకారమే ఈ సిట్ బృందానికి ఒక ఏమంటారు హ్యాండ్ ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే మనం చూసుకుంటే గతంలో కూడా విజయసాయి రెడ్డి వెళ్తూ మీరు ఇందాక అన్నట్టుగా ఎక్కడ కూడా జగన్ పైన ఆరోపణ చేయలేదు. ఏదైతే కాకినాడకి సెస్కి సంబంధించిన చూసుకుంటే వైవి విక్రాంత్ రెడ్డి కర్త కర్మ క్రియ అని చెప్పేసి అన్నాడు. ఏదైతే లిక్కర్కి వచ్చేసరికి అసలు ఎవరు అడగకముందే రాజ్ కసిరెడ్డి అని చెప్పాడు. అప్పటిదాకా రాజ్ కసిరెడ్డి ఎవరో కూడా ఎవరికి తెలియదు పెద్దగా. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాతే వచ్చాడు. అయితే మీరన్నట్టుగా ఏదైతే విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిన తర్వాత సాధారణంగా ఇప్పుడు మనం చూసాం చాలా దగ్గర బంధువుని బాలినేని శ్రీనివాస్ వెళ్తేనే ఎన్నో ఆరోపణలు చేసేశారు. కానీ
ఇప్పటిదాకా కూడా విజయసాయి రెడ్డి మీద ఎవరు కూడా వైసీపీ నేతల్లో చాలా తక్కువ మందే చాలా తక్కువ పదాలు వాడారు, వదిలిపెట్టేశారు. అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య లాలూచి ఇంకా నడుస్తుంది అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే దగ్గర బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపణలు చేస్తున్నప్పుడు అతను బాలినేని శ్రీనివాసరెడ్డి అనే కాదు, ఏ పార్టీ అయినా పార్టీ వ్యక్తి అయినా ఒక పార్టీని వదిలిపెట్టుతున్న వెళ్ళేటప్పుడు ఏవో కొన్ని ఆరోపణలు చేయకుండా ఎవరు వెళ్ళారు. ఏదో ఒక ఆరోపణ పార్టీ నుంచి కూడా కొన్ని ఆరోపణలు పార్టీ నుంచి ఆరోపణలు వస్తే పార్టీ వాళ్ళు కూడా ఆరోపిస్తారు. విజయసాయి రెడ్డి ఇన్ని రోజులు నెంబర్ 2 స్థానాన్ని ఆక్రమించిండు, ఇప్పుడు మోసం చేసిపోయిండని. ఆ వైసీపీ లీడర్లు కూడా ఎవరు విజయసాయి రెడ్డిని విమర్శిస్తలేరు. అంటే ఇది లాలూచిగానే కనిపిస్తుంది. ఎందుకంటే బయటికి వెళ్ళిన మరుక్షణమే వాళ్ళు వీళ్ళు విమర్శించుకుంటారు. అటు జగన్మోహన్ రెడ్డి అనుచరులు విమర్శిస్తారు, ఇటు జగన్మోహన్ ఈయనకుండే అనుచరులు కూడా విమర్శిస్తుంటారు. కానీ ఎలాంటి విమర్శలు లేకుండా చాలా చాలా కథ సాఫీగా, సినిమా చాలా సాఫీగా ఉన్నట్టుగా సాగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మీరు చెప్పినట్టుగా ఏదైతే స్కామ్లు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ లేకుండా మిగతా వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు ఎప్పుడు తెలియని వాళ్ళ పేర్లు ఉన్నాయంటే ఈ పేర్లు తెలిసినప్పుడు మరి ఈయనకెందుకు తెలియకుండా ఉంటుంది? ఇప్పుడు విజయసాయి రెడ్డికి తెలియకుండా ఏమైనా పనులు జరిగాయా? జగన్మోహన్ రెడ్డికి ఎన్ని విషయాలు తెలుసు, విజయసాయి రెడ్డి కూడా అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు చెప్తున్నాడంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేకుండా, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియకుండా వాళ్ళు స్కామ్ చేసే అవకాశం ఉంటుందా? ప్రాంతీయ పార్టీలలో ఒక నాయకుడికి అధినాయకుడికి తెలియకుండా సొంతంగా ఎవరు కూడా ఏం పని అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద స్కామ్ల విషయంలో అంటే చిన్న చిన్న ఏదో మంత్రులకు, పెద్ద స్థాయి నాయకులకు, పార్టీ లీడర్లకు జరిగితే జరుగుతుండొచ్చు. ఇంత పెద్ద ఇవి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అధినాయకునికి తెలియకుండా, అందులో విజయసాయి రెడ్డికి తెలియకుండా జరుగుతున్నాయంటే ఎవరు నమ్మలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అంతా కూడా అంతా ఏమంటారు చదరంగం లాగా ఉంది. ఈ చదరంగంలో ఎప్పుడు ఎవరు బయటకు వెళ్తారో అంటే మనం ఇక సిట్ బృందం రేపు బయట పెట్టే అంశాలను బట్టి మనకు కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. సాధారణంగా మనం చూసుకుంటే ఇక్కడ విజయసాయి రెడ్డి శీలత్వానికి అది ఒక పెద్ద పరీక్షలాగా కనిపిస్తుంది. రేపొద్దున సిట్ ముందుకు వచ్చి జగన్ గురించి చెబితే తను శీలంలో ఖచ్చితంగా నెగ్గినట్టు, ఒకవేళ జగన్ గురించి చెప్పలేదు అంటే తను శీలత్వంలో ఓడిపోయినట్టే అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. అందుకే తప్పించుకునే ప్రయత్నం కూడా అదే చేస్తున్నాడు. ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ప్రయత్నం చేశాడు అంటే నేను అటు జగన్తో దగ్గర ఉండాలి, ఇటు నాకేం కేసులు రావద్దు, అవసరమైతే జగన్ని కూడా రక్షించే ప్రయత్నం చేయాలి, సేమ్ టైం మనం అందరితో బాగుండాలనే దాంతో వచ్చిండు. ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నువ్వు జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నట్టయితే నీకు ఈ ప్రశ్నలు వచ్చే ఉండే కాదు. నువ్వు కొన్ని విషయాలు బయటపెట్టి ఇక్కడ స్కామ్ జరిగింది కానీ జగన్కి సంబంధం లేదు, వేరే వాళ్ళకి సంబంధం ఉంది, ఇక్కడ స్కామ్ జరిగింది, ఇది జగన్ ఎవరి పేరు చెప్పినావు అన్నప్పుడు నీకు లోతుకి వెళ్ళినప్పుడు అందులోంచి ఆ వ్యక్తిని అయితే నువ్వు చెప్పినావు, కసిరెడ్డి పేరు చెప్పినావు, కసిరెడ్డికి ఎవరు లింక్ ఉన్నారు అనేది కూడా మొత్తం చెప్పాల్సి ఉంటుంది. కసిరెడ్డికి జగన్కి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేకుంటే ఇదెందుకు చేసిండు? పోర్టు విషయంలో పేరు చెప్పినావు, ఆ పేరు విషయంలో జగన్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా? ఇవన్నీ అంటే ఒక్కసారి నువ్వు అది బయటకు వెళ్ళిన తర్వాత మొత్తం బయటకు వచ్చిన తర్వాత దాన్ని బయటకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నేను కానీ ఇలాగే ఉంటాను కానీ నేను ఏం చెప్పను అంటే నడవది. నువ్వు ఏం చెప్పను అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డితోటే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేయాలి, ఇద్దరు కలిసి చేసుకోవాలి. ఒక్కసారి నువ్వు బయటకు వచ్చి ఇచ్చినప్పుడు ఈ విషయాలన్నీ కూడా సిట్ ముందు చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు చెప్పే సమయంలో ఎంతవరకు చెప్తాడు, ఎంతవరకు సహకరిస్తాడు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే నేను బయటకు వచ్చి సేఫ్గా ఉంటాను అనుకొని వచ్చాడా, లేకపోతే రక్షించుదామని వచ్చినా, లేకపోతే తనే అందులో ఇరుక్కుంటాడనేది కొద్ది రోజుల్లో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూద్దామండి. ఖచ్చితంగా రేపు మిథున్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి లేదా విజయసాయి రెడ్డి తర్వాత మిథున్ రెడ్డి, మీరు ఇందాక అన్నట్టు చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్టు ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. థ్యాంక్ యూ.